ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం మార్చి 8 ఆదివారం నాడు రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో గల అర్బన్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కాపు మహానాడు సదస్సుని నిర్వహించడానికి కాపు వర్గాలు నిర్ణయించాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అమరావతి భూములను దోచుకున్నాడు. ఆ తర్వాత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ చంద్రబాబు నాయుడు భూముల్ని దోచుకుంటూనే ఉన్నాడు. మరి వీళ్ళు ఈ విధంగా దోపిడీ చేసేస్తుంటే మరి మిగతా సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి? మా కాపులకి మా పరిస్థితి ఏంటి? ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం కూడా మాకు ఏర్పడింది. మేము కాపులు ఈ రోజున మేము డిమాండ్ చేసేది, రేపు సదస్సులో కూడా మాకు 500 ఎకరాల అమరావతిలో ల్యాండ్ ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఈ 500 ఎకరాలు మేము కూడా యూనివర్సిటీలు కడతాం, మెడికల్ కాలేజీలు కట్టుకుంటాం, రకరకాల బిజినెస్లు, ఇండస్ట్రీస్ మాకున్నటువంటి ఇచ్చినటువంటి భూమిలో మేము మా కాపు సామాజిక వర్గం అంతా చేసుకుంటుంది. కాబట్టి మీరు ఇకనైనా మీ ఈ దోపిడీ ఆపండి. మీరు దోచుకుంటూ మిగతా సామాజిక వర్గాలకి చేతికిద్దామనే మీ ఆలోచన చాలా తప్పు. మేమంతా కూడా ఎప్పటి నుంచో కూడా ఈ విషయం మీద ఎంతో బాధపడుతున్నాం. కానీ ఈనాడు మొట్టమొదటిసారిగా ఈ కాపు సామాజిక వర్గం కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచిన తర్వాత రేపు జరగబోయే కాపు మీటింగ్లో కాపుల యొక్క ఆగ్రహం ఏంటో ఈ ప్రభుత్వాలు చూస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆనాడు ఆ మీటింగ్లో జేఏసీని కూడా ప్రకటిస్తాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీని ప్రకటించి తీర్మానాలు చేసి దాని ద్వారా ముందుకెళ్ళి ఈ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మాకు రావాల్సిన వాటాని మేము పొందుతామని చెప్పడం జరుగుతుంది.